For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనం ఒక మంచి కథ, అంటే భక్తులు దేవుడి పైన ఎంత భక్తి భావాన్ని కలిగి ఉన్నారో విషయాన్ని చెప్పడానికి మీ అందరికీ ఒక చిన్న కథ రూపంలో చెప్తున్నానండి. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఇది మాత్రం మనం ఎంత దేవుడి పైన భక్తి కలిగి ఉన్నామనే భావన కోసం మాత్రమే ఈ కథ చెప్తున్నాను. అందరూ ఒక్కసారి వినండి, నచ్చకపోతే కూడా ఏమి అనుకోవద్దండి. నచ్చితే మాత్రం ఆ భక్తి భావాన్ని భగవంతుడి పైన చూపించండి. అయితే ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఎప్పుడు కూడా దేవుడిని ఆరాధిస్తూ నిత్యం కూడా ఆ దేవుడిని పూజిస్తూనే ఉండేవాడు. అలాగే రాజ్య పరిపాలన కూడా మంచిగా చేస్తూ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా తన కన్న బిడ్డల వలె చూస్తూ ఉండేవాడు. అలా ఉంటూ ఉండగా అతను రోజు ఉదయమే లేచి ఆ స్వామివారికి పూజించుకొని తన యొక్క నిత్య కార్యకలాపాలని చూస్తూ ఉండేవాడు. అలా చేస్తూ ఉండగా కొంతకాలం గడిచి ఒక 10, 20, 30 సంవత్సరాల తర్వాత రాజుగారికి ఒకసారి దేవుడు కనిపించి, ఏమయ్యా రాజా, నువ్వు ఎప్పుడూ నన్ను పూజిస్తూనే ఉన్నావు, నన్ను ఆరాధిస్తూనే ఉన్నావు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఆ రాజు అన్నాడంట, స్వామి నాకేమీ వద్దు, నేను ఒక రాజుని, నాకాడ అన్ని మర్యాదలు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కాబట్టి నాకు ఎటువంటి కోరికలు లేవు, నేను ఎటువంటివి కోరుకోవట్లేదు, కానీ నాకు ఒక చిన్న అవకాశం ఇస్తే మీకు ఒక కోరిక కోరుకుంటాను, చెప్పు అన్నాడు. అయితే మీరు నాకెలా అయితే దర్శనమిచ్చారో ఇక్కడ ఉన్న ప్రజలందరికీ, నా రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక్కసారి దర్శనం ఇవ్వండి అన్నాడంట. అయితే దేవుడు ఒక్కసారి ఆశ్చర్యపోయాడంట. ఏమయ్యా రాజా, నీకు ఇంతైనా జ్ఞానం ఉందా? దేశంలో ఉన్న ప్రజలందరూ, మీ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ నువ్వు నా దర్శనం అడుగుతున్నావు కదా, వాళ్ళందరికీ నా పైన భక్తిభావన ఉంటుందా అంటే, లేలే స్వామి, నా రాజ్యంలో ప్రజలందరికీ మీ మీద చాలా భక్తి ఉంది, మీరంటే చాలా ఆప్యాయత ఉంది, మీరంటే చాలా ప్రేమ ఉంది, వాళ్ళు నిత్యం పూజిస్తూనే ఉంటారు, వారందరికీ కూడా మీ యొక్క దర్శనం కావాలి అని అడుగుతాడు. అయితే ఎంత చెప్పినా కూడా, ఆ దేవుడు ఎంత చెప్పినా కూడా రాజు వినడంట. రాజు వినకపోతే చివరికి అంటాడంట, సరే సరే రాజు, నీకు ఒక విషయం చెప్తాను, నేను మీ ప్రజలందరికీ దర్శనమిస్తాను. అయితే రేపు ఉదయము పైన మీ ఊరికి దూరంగా కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండపైన నేను ఉంటాను. నీ దగ్గరున్న ప్రజల్ని, మీ ఊరి ప్రజల్ని, నీ బంధువుల్ని, నీ భార్యని, నీ పిల్లల్ని అందరినీ తీసుకొని వచ్చే అంటాడు. సరే అని చెప్పేసి ఆ రాజు దేవుడి గారికి నమస్కరించి అక్కడ సెలవు తీసుకొని వెళ్ళి దండోర వేయించాడు. ఏమని, రేపు అందరికీ దేవుడిని నేను చూపిస్తున్నాను, మీరందరు నాతో రావాలి అని అందరికి చెప్తాడు. బంధువులకు చెప్తాడు, భార్యకి చెప్తాడు, పిల్లలకు కూడా చెప్తాడు. చెప్తే వాళ్ళందరూ ఏం చేస్తారు, అయ్యా ఈ పిచ్చోడు రాదేంట్రా బాబు, దేవుడు అంటాడు చూపిస్తానంటాడు, ఈడి బాధలు ఏంట్రా బాబు అని చెప్పేసి అందరు కూడా సరేలే రాజు చెప్తే తినాలి కదా వినేసి వాళ్ళందరూ బయలుదేరుతారు. బయలుదేరితే ఉదయం అందరిని తీసుకొని రాజు ఆ కొండ ఎక్కుతూ ఉంటాడు. రాజానికి ఎవరు ఉంటారు? బంధువులు, పిల్లలు, రాజ్యంలో ప్రజలు, భార్య అందరు కూడా ఉంటారు. అలా కొంత దూరం ఎక్కినప్పుడు కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక పక్క గృహలో రాగి నాణ్యాలు కనిపిస్తాయి. ఆ రాగి నాణ్యాలు కనిపించగానే ఇక్కడ ఉన్న జనాల్లో కొంతమంది, అయితే వారందరూ కూడా ఏం చేశారు, ఆ రాగి నాణాలని ఆ బ్యాగులు ఎత్తుకుని వెళ్ళిపోతుంటే రాజు ఆపి, అరే అదే మీకు దేవుడిని చూపిస్తారంటరా, ఎందుకురా మీరు దేవుడిని చూడకండి, ఈ రాగి నాణాలను తీసుకుని వెళ్ళి ఏం చేస్తారంటే, రాజుగారు మాకు తినడానికే తినలేదు, ఈ రాగి నాణాలైనా బతుకుతాము, దేవుడిని తర్వాత ఎప్పుడైనా చూస్తాంలే, మేము వెళ్తామని కొంతమంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే సర్లే పోయిన వాళ్ళు పోయినారు అని చెప్పేసి ఇంకా మిగతా వారిని తీసుకొని రాజు అలా కొండెక్కుతూ ఉన్నాడు. అలా కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక వెండి నాణ్యాల గృహ కనిపించింది. అందులో వెండి నాణ్యాలని ఇంకా మిగిలిన ప్రజలందరూ బస్తాల్లో వెతుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. రాజు ఎంత ఆపినా కూడా ఆపలేదు. వాళ్ళు అన్నారంట, రాజుగారు బతికుంటే రేపు దేవుడిని చూద్దాం, ఈరోజు మాత్రం ఈ వెండి నాణాలు తీసుకొని వెళ్ళిపోతాం, మమ్మల్ని వదిలేయండి అన్నారంట. దానికి ఆ రాజు సరేలే వెళ్తే వెళ్ళని, సరే నా బంధువులు, నా పిల్లలు, నా భార్యనైనా చూపిస్తానని చెప్పేసి ఆ రాజు వాళ్ళ బంధువుల్ని, పిల్లల్ని, భార్యను తీసుకొని అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి ఆ పక్కన బంగారు నిధి కనిపించింది. బంగారు నిధి కనిపించగానే రాజు బంధువులందరూ బంగారు నిధిని సంచుల్లో వెతుకొని వెళ్ళిపోతున్నారు.
వాళ్ళని ఎంత ఆపినా కూడా ఎవ్వరూ ఆగలేదు. ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్‌కి మిగిలింది భార్య, పిల్లలు, రాజు. వీళ్ళు ఏం చేశారంటే ఇలా కొంచెం ముందుకు వెళ్ళేసరికి వజ్రాలు దగదగా మెరుస్తూ కనిపించాయి. అప్పుడు రాజుగారి భార్య అన్నదంట, "నువ్వు ఇన్ని నగలు తెచ్చావు కానీ ఇలాంటి వజ్రాలు ఎప్పుడైనా తెచ్చావా?" అని చెప్పేసి ఆ వజ్రాలన్నింటినీ ఒక సంచిలో వేసుకొని, "అరే రండ్రా" అని చెప్పేసి ఆ రాజుగారి భార్య ఆ పిల్లల్ని తీసుకొని ఎంత బతిమలాడినా వినకుండా వెళ్ళిపోయింది. చివరికి మిగిలింది ఎవరు? రాజు ఒక్కడే. రాజు ఒక్కడు ముందుకెళ్ళేసరికి దేవుడు కనిపిస్తున్నాడు. దేవుడు అన్నాడంట, "నీకు చెప్పాను కదయ్యా ముందే, ఏ ఒక్క భక్తుడు కూడా నా పైన నిజమైన ప్రేమ ఉండదు, నా పైన నిజమైన భక్తి ఉండదు. వాళ్ళందరూ వాళ్ళ యొక్క లౌకిక సదుపాయాల గురించి ఆలోచిస్తారు తప్ప ఇతర విషయాల గురించి ఆలోచించరు. కాబట్టి నీకు నేను ముందే చెప్పాను, ఎవరు కూడా నన్ను చూడాలనుకోరు. నువ్వే ఏదో ప్రాధాయపడ్డావు, నీ దేశంలో ఉన్న ప్రజలందరూ భక్తి భావంతో ఉన్నారని, వాళ్ళందరూ నన్ను చూడాలనుకుంటున్నారని, నన్నే పూజిస్తున్నారు నువ్వు అనుకుంటున్నావు తప్ప అలాంటివి ఏ భావన వాళ్ళకి లేదు" అని చెప్పాడండి. అది విని ఆ రాజు చాలా బాధిస్తే అప్పుడు భగవంతుడు అన్నాడంట, "నువ్వు అందరు రాజులు ఎలా అయితే ప్రవర్తిస్తారో అలానే ఉండాలి. అప్పుడే దేశంలో ప్రజలందరూ కూడా మంచిగా ఉంటుంది, దేశం సుభిక్షంగా ఉంటుంది" అని అంటే రాజు అప్పటి నుంచి ఒక రాజు ఎలా ఉండాలో అలా ప్రవర్తిస్తూ అందరినీ పరిపాలన చేస్తూ ఉండింది. ఈ కథలో నీతి ఏంటండి? నీతి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన యొక్క లౌకిక సదుపాయాల గురించి ఆలోచిస్తారు తప్ప దేవుడు కనిపిస్తాడని, దేవుడు పూజించాలని, దేవుడు ఈరోజు మనకు కనిపిస్తాడంటే నమ్మే భావన ఎవరికీ లేదు. పక్క వాళ్ళు ఏదో చూస్తారు, మేము బాగా ఆడంబరంగా పూజ చేసుకుంటే పక్క వాళ్ళు మమ్మల్ని పొగుడుతారు అనే విషయాల్లో తప్ప ఎవ్వరికీ భక్తి భావన అనేది లేదు. ఇదంతా పైకి మాత్రమే కనిపించే భక్తి భావన కానీ లోపల భక్తి భావన ఉండదు. ఒక భగవంతుడు ఒక భక్తుడికి దర్శనం ఇవ్వాలంటే కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు కాదండి, కొన్ని యుగాలు తపస్సు చేయాలి. అంటే ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ, ఇంకో జన్మ కాకపోతే ఇంకో జన్మ, ఇంకో జన్మ చేసినా కూడా దేవుడు కనిపిస్తాడో లేదో చెప్పలేం. కానీ చేస్తూనే ఉండాలి. భక్తి అనేది ఒక రోజులో అయిపోయేది కాదు, ఎప్పటికీ చేస్తూనే ఉండాలి. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, మంచి జరిగినా, చెడు జరిగినా ఎప్పటికీ మనం దేవుడిని పూజిస్తుంటే ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో మనకి భగవంతుడి యొక్క రూపము కనబడుతుంది. ఇదండి ఈ కథలో అంతరార్థం. మనము ఇలాంటి కథలు ఇంకా చెప్పుకోవాలనుకుంటే మా మ్యాక్స్ టీవీని మీరు సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలండి. అలా చేస్తే మనం ఇలాంటి కథలు ఎన్నో చెప్పుకోవచ్చు. కాబట్టి అందరు కూడా తప్పనిసరిగా మా టీవీని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.